హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఈరోజైతే నేను చింతకాయలతో దాల్చా తయారు చేయబోతున్నానండి. దాల్చా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీ అందరికీ చూపించాలని చెప్పి అనుకున్నాను. సమ్మర్ అయితేనే ఈ చింతకాయలు అనేది మనకు దొరుకుతాయండి. సమ్మర్లో ఈ చింతకాయలతో చాలా రకాల పచ్చళ్ళు, ఇంకా అదేవిధంగా చాలా రకాల చారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ చింతకాయలతో దాల్చా ఏ విధంగా తయారు చేయాలనేది నేను చూపించబోతున్నానండి. చింతకాయలు అయితే ఇట్లా నీట్గా కడిగి పెట్టుకున్నాను. వీటన్నిటిని నేను ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకుంటే ఈ చింతకాయలు అనేది మంచిగా ఉడికిపోయి చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఈ చింతకాయలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. చింతకాయలు తొందరగా ఉడికిపోవడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. 3 విజిల్స్ పెట్టేసిన తర్వాతకి చారు దాల్చా ఏ విధంగా తయారు చేయాలనేది నేను మీ అందరికీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మనం ఈ విధంగా కొద్దిగా వెరైటీగా మనము వంటలు అనేది చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ చింతకాయ అనేది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది. మనకు దొరికినప్పుడు మాత్రమే మనం కొద్ది వెరైటీ వంటలు అనేది చేసుకొని తింటే మనకి హెల్త్కు మంచిది, ఇంకా టేస్టీ కూడా దొరుకుతుందండి. ముందైతే దీన్ని నేను ఒక 3 విజిల్స్ అయితే పెట్టి పక్కన పెట్టేసిన తర్వాతకి అప్పుడు మనం ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఈ చింతకాయ విజిల్ వచ్చేలోపు మనం మిగతా ప్రాసెస్ అనేది చూద్దాము. ఒక 3 విజిల్స్ పెట్టుకున్నా. దాని తర్వాతకి ఇంకా చింతకాయ ఈ దాల్చాకు మిగతా ప్రాసెస్ ఏంటనేది మనం నెక్స్ట్ చూద్దాం. చింతకాయ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఇది మొత్తం సపరేట్ చేసి చారు అనేది మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం. కొద్దిగా చల్లారిన తర్వాతకి ఈలోపు నేను దాల్చా కోసం తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నాను మీకు ఏమేమి కట్ చేసి పెట్టాను ఏంటనేది. ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. కొద్దిగా పెద్ద సైజు, మంచి టేస్టీగా ఉంటుంది చారు అనేది. ఆల్రెడీ చింతకాయలు పులిపే ఉంటాయి కాబట్టి నేను ఒక టమాటో అయితే ఈ విధంగా, ఇది కూడా పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలండి, ఒక హాఫ్ సొరకాయ అయితే నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్య కట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, వీటన్నిటితో పాటు ఒక చిన్న మెంతికూర కట్టండి. చిన్న మెంతికూర. ఈ మెంతికూర ఎందుకు అనంటే మనం ఇప్పుడు తయారు చేసుకునే ఈ దాల్చాకు మంచి ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తుందండి. దానికోసం నేను ఈ ఒక చిన్న మెంతికూర కట్ట కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు అనేది వేసుకుందాము. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్, ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకున్న తర్వాతకి ఒక 5-10 మినిట్స్ తర్వాతకి మనం ఈ చారు అనేది దీంట్లో వేసుకుంటే మనకు ఈ దాల్చా అనేది రెడీ అయిపోతుందండి. ముందుగా అయితే ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుంది. ఇంకా చారు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సమ్మర్లో చాలా చలువ చేస్తుంది కూడా మనకి చింతకాయ రసం అనేది. ఇప్పుడు దీంట్లో టమాటో ఇంకా ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటితో పాటు ఈ మెంతికూర కూడా ఒకసారి కలిపి కొంచెం పసుపు కూడా వేద్దాం. ఆల్రెడీ నేను చింతకాయలు ఉడికేటప్పుడు పసుపు అనేది వేసుకున్నాను. దీంట్లో కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకున్నాం. ఈ సొరకాయ ముక్కలు అనేది మంచిగా ఉడికిపోతాయి సాల్ట్ అనేది వేస్తే.
చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈ దాల్చా టేస్ట్. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ఈ దాల్చా అనేది ట్రై చేసి చూసారంటే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఒక 5 మినిట్స్ దాకా పెట్టుకున్నాం, మంచిగా ఉడికిపోతాయి సొరకాయ ముక్కలు అనేది. ఈ చింతకాయ నుంచి చారు అనేది సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా మంచిగా పిసికేస్తే చారు అనేది మొత్తం పూర్తిగా వచ్చేస్తుందండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. చింతకాయలు మనకు ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి కదా, దొరికినప్పుడు మాత్రమే వీటిని టేస్ట్ అనేది మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చలవ చేస్తుంది కూడా. ఇది ఇప్పుడు మనం సపరేట్ చేసుకుందాం. చారు అనేది సపరేట్ చేశాను, చూడండి ఎంత బాగుందో. అసలు ఈ చారు ఇట్లా చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీంట్లో నేను కారం ఏమి వేయట్లేదండి, కానీ కొద్దిగా కారం తినాలని చెప్పి అనుకున్న వాళ్ళు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను. చింతకాయ పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఇష్టపడరు. అట్లా ఇష్టపడని వాళ్ళు కొద్దిగా ఇట్లా పచ్చిమిర్చి కారం యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుందండి. ఎండుమిరపకాయల కారం అస్సలు వేయొద్దు, మనకు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. ఎండుమిర్చి కారం వేస్తే పచ్చిమిర్చి కారంతోనైతే మనకి దాల్చా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సొరకాయ అనేది మంచిగా ఉడికిపోయింది. ఒక్క 1 మినిట్ ఈ కారం ఈ సొరకాయ ముక్కలు పట్టేంత వరకు స్టవ్ మీద ఉంచి దాని తర్వాతకి ఆ చారు అనేది ఇందులో పోసేసుకుంటే చారు అనేది రెడీ అయిపోయినట్టే. ఒక 1-2 మినిట్స్ ఉంచుదాము. సొరకాయ అనేది మంచిగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో ఈ చింతకాయ రసం యాడ్ చేసుకున్నాం. చాలా బాగుంటుందండి. సమ్మర్ అయితే కంపల్సరీగా టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఇది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 5 to 10 మినిట్స్ అయితే మనకి దాల్చా అనేది రెడీ అయిపోయినట్టే. చారు మసాలాలోపు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, ఇది కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. 1 స్పూన్ శనగపిండి తీసుకుంటున్నానండి. ఎందుకు అనంటే మనకు ఆ దాల్చా అనేది కొంచెం చిక్కగా రావడం కోసం మనం ఈ శనగపిండి కలుపుకొని ఆ దాల్చాలో యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ లాగా కొద్దిగా చిక్కగా ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపెట్టుకోవాలండి. చారు మంచిగా మసిలిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కలిపెట్టుకున్న శనగపిండిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దాల్చా అనేది కొద్దిగా చిక్కబడడం కోసం అండి శనగపిండి అనేది. బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5-10 మినిట్స్లో మనకి దాల్చా అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో కంపల్సరీగా తినాలి ఒక్కసారైనా కానీ, చాలా బాగుంటుంది. టేస్టీ దాల్చా అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా నేను దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్, కొద్దిగా కొత్తిమీర ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దాల్చా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ ఉంటుంది. సమ్మర్లో చాలా హెల్త్కు చాలా మంచిది కూడా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచి టేస్ట్ మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన దాల్చా అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు కాంబినేషన్తో తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సమ్మర్లో కంపల్సరీగా ఒకసారి తినాల్సిన రెసిపీ కూడా. ముద్దపప్పు కాంబినేషన్తో వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేను ముద్దపప్పు కాంబినేషన్ కాకుండా ఆలూ ఫ్రై కాంబినేషన్తో అయితే దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. చాలా మంచి రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా కంపల్సరీగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నేను తయారు చేసిన ఈ దాల్చా మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.